నాన్న కథ కొమ్మనే ఏరుని కూల్చుతున్న వ్యథ లక్ష్మీ నివాసం చీకటి వనవాసం లక్ష్మీ నివాసం ఏ తల్లైనా కన్న కూతుర్ని నిండు నూరేళ్లు ఐదోతనంతో జీవించమని ఆశీర్వదిస్తుంది. కానీ నేను తన కన్న కూతురి మెళ్ళో తాళి తీసే దౌర్భాగ్యపు తల్లిని నేనే. అత్తయ్య, ఆపండి అత్తయ్య. ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడారు. ఇలా చేయడమేం బాలేదత్తయ్య. ఇంకా ఎంతసేపు తులసి, త్వరగా రండి. నేను చెప్పేది అందరూ వినండి. తాళి తీయడం అనేది శుభం కాదు. ఏదైతే అదవుతుంది. ఆ తాళి అలాగే ఉంచండి. ఆ అమ్మవారే చూసుకుంటుంది. తల్లి, అంతా నీదయ్యేనమ్మా. తాళి తీయడానికి కూడా లోపల మంత్రాలు చదువుతున్నారా ఏంటి? రండి త్వరగా. పద పద, రండి. పదండి. రమ్మా. నా మెడలో తాళి తీయకుండా ఆపావు. అలాగే అక్కడ సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టకుండా చూసే బాధ్యత కూడా నీదే తల్లి. జాను, త్వరగా వెళ్దాం. పద అక్క, పద. పదండి, ఇక్కడే ఆలస్యం అయిపోతుంది. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. పదండి. రండి, పదండి. పదండమ్మా. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకార్య సమర్పిత భాను సహస్రాభా చతుర్బాహు సమర్పిత. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఏదో ఒకటి చేయి దేవుడా. బ్రహ్మాండ మండల అష్టమే ఇక్కడ అందరూ సిద్ధు పెళ్లి గురించే చూస్తున్నారు. కానీ నాకేమో రేపటి నీ ప్రమాణ స్వీకారం కూడా కళ్ల ముందు కనిపిస్తుంది. అవునమ్మా, వాడ తాళిబొట్టు కూడా కట్టేస్తే మనం ఊపిరి పీల్చుకోవచ్చు. బసవా, ఇంత దూరం వచ్చాక ఇంకా కంగారెందుకురా? అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఏమైంది బావుగారు? సిద్ధు అలా డల్గా ఉన్నాడేంటి? నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే అంటే బావుగారు, వాడికి పెళ్ళంటే చుట్టాలు పక్కాలు స్నేహితుల మధ్య గ్రాండ్గా చేసుకోవాలని ఉండేది. కానీ మనం ఇలా ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేసేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అంతే. అంతకంటే ఇంకేం లేదు బావుగారు. అయితే టైం చూసుకుని గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేద్దాం. తప్పకుండా తప్పకుండా బావుగారు.
రిసెప్షన్ కాదు, కనిష్కకి సంతాప సభ ఏర్పాటు చేయాలి. చూస్తూ ఉండండి. ఈ పెళ్లి జరగకుండా ఉండడం కోసం నా ప్రయత్నం నేను చేశాను తల్లి. అన్ని దారులు మూసుకుపోయాయి. ఆ రోజు నువ్వు నాకు దారి చూపించి తులసి మెడలో తాళి కట్టేలా చేసావు. నేను బతికొండగా తులసికి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఏంటి ఆలోచిస్తున్నాడు?